అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఒకటికి 2 సార్లు దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నాకే మాట్లాడాలి, లేదంటే ఆగమైపోతారు. రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ సమీకరణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ తాజాగా వస్తున్న ఊహాగానాలు లేక నిజంగా మార్పులో ఏమో తెలియదు, కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి వైఖరి చాలా భిన్నంగా ఉంది. రాబోయే కాలంలో కూటమితో పవన్ కళ్యాణ్ నడవడం కష్టమే అవుతుంది, ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు గట్టిగానే పోరాడే తత్వం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. 2024 పరిస్థితి ఎన్నికల్లో ప్రభుత్వాలకు సంబంధించిన వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనేదే పవన్ కళ్యాణ్ ప్రాథమిక ఉద్దేశంగా కనబడింది తప్ప మరొకటి ఏం లేదు. అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ అధికారంలోకి రాకూడదు, అంటే చంద్రబాబు, బీజేపీ, పవన్ ముగ్గురం కలవక తప్పదు, ఈ ముగ్గురం కలిస్తేనే ఆ పని అవుతుంది అనేది ఒక్కటే ఎజెండాగా ముందుకు సాగింది. పవన్ కళ్యాణ్ కూటమి విచ్ఛిన్నం కావడం వల్ల ప్రత్యర్థి పార్టీకి లాభం అవుతుందనే ఉద్దేశంలోనే వాళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక అంశాలపైన, ఉదాహరణకు శాంతి భద్రతలపైన వ్యక్తిగత ప్రాధాన్యతలకు గలం విప్పినప్పుడు అది కూటమిలో విభేదాలుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్నపాటి సర్దుబాట్లు సహజమే. కానీ కేంద్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కు సంబంధించిన కేంద్ర పెద్దలు నాయకత్వం బలంగానే కనబడుతుంది. కూటమిని కాపాడుకోవడంలో కేంద్రం కూడా కీలకంగా వ్యవహరిస్తుంది అనేది టాక్. కానీ కేంద్రం ఎప్పుడు ఎవరి హ్యాండ్కి ఎవరు వద్దంటుంది, ఎవరిని గెంటేస్తుంది అనేది కూడా కేంద్రం ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, చెప్పలేము. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అమరావతి నిర్మాణం వంటి పనుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం అనేటట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలు కుప్పగూలిపోతున్నారు. మీరేంటి, మేము చెప్పేదేంటి, మీరు చేసేదేంటి అంటూ వాళ్ళు రగిలిపోతున్నారు. తాజాగా కూడా అలాంటి ఒక అంశం వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం పిఠాపురంలో వర్మ పనిచేశారు పాపం. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయన గ్లాస్ పార్టీ చేరారు, అంటే జనసేన పార్టీలోకి చేరారు. ఇక్కడే అసలు తేడా వచ్చింది. నియోజకవర్గంలో మళ్ళీ దొరబాబు డామినేషన్ పెరిగిపోతుండడంతో ఎవరి మీద అయితే పోరాటం చేశామో వాళ్ళే మళ్ళీ నెత్తిపై కూర్చుంటున్నారన్నది వర్మ ఆవేదన. అలాంటి వ్యక్తిని తాను కలిసి ఎలా పనిచేయాలి అలాంటి వ్యక్తితో అంటూ వర్మ రెచ్చిపోయారు. తన పార్టీ లైన్లో తాను వెళ్తానని అంటున్నారు. ఇక్కడ చంద్రబాబు చెప్పిన నేను వినను, తగ్గను అంటున్నారు. అసలు సినిమా ముందుంది అంటూ హింట్లు ఇస్తున్నారు. అదే సమయంలో ఇటు జనసేన కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అవుతుంది. కేవలం టీడీపీ పెద్దల దగ్గర మైలేజ్ కోసమే వర్మ ప్రతిసారి ఏదో ఒక హడావుడి చేస్తున్నారు, ఇంతకు మించి మరేం లేదు అంటూ వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు ప్రియారిటీ ఇచ్చే పరిస్థితులు లేవని అంటున్నాయి. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో మరో పవర్ పాయింట్ వస్తే మరింత ప్రోటోకాల్ రచ్చ జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఏమీ లేకుండానే ఈ స్థాయిలో వివాదాలు క్రియేట్ అవుతుండడంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సైతం ఇద్దరు కూడా తలబట్టుకుంటున్నారు. తాజాగా వర్మపై చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఉనికి కోసం ఆరాటమా, రాజకీయ పోరాటమా, ఎవరు నాయకుడు, ఎవరి గురించి పోరాటం అనేది ఇప్పుడు చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. చూడబోతే ఇది ఒక్క దగ్గరే కాదు, జనసేనకు టీడీపీకి సమన్వయం కుదరడం లేదు, అనేక చోట్ల బయటపడడం లేదు. కానీ అనేక చోట్ల కూడా కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ కార్యకర్తలకు మధ్య ఒక పోరు నడుస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున వీటిని సరిదిద్దే దాంట్లో కూడా ఆయన ముందు వరుసలో నిలబడలేకపోవడం కూడా మనకు కనబడుతున్న అంశాలే. అధికారంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం అయితే, ఏ వ్యాఖ్యలైతే లోతుగా పవన్ కళ్యాణ్ విశ్లేషించబడిందో అప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం ఆ స్టాండ్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గత కాలంలో తిరుమల లడ్డు వివాదంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. వైసీపీ మద్దతుదారుల కోణం నుంచి లేదా తటస్థ విశ్లేషకుల కోణం నుంచి చూస్తే ఆయన చేసిన తప్పులు లేదా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా బలంగానే ఉన్నాయని చెప్పొచ్చు, మొహమాటం లేకుండా. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదంలో కల్తీ జరిగిందనే అంశంపై పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రాయశ్చిత్త దీక్ష మరియు ఆయన వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి విచారణ పూర్తి కాకముందే ఒక మతపరమైన కోణంలో దీక్షకు దిగడం వ్యవస్థల మీద నమ్మకాన్ని తగ్గిస్తుందనే విమర్శలు బలంగా వచ్చాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని వ్యాఖ్యానించడం పవన్ కళ్యాణ్ గారి వైఖరికి ఎదురుదెబ్బగా విమర్శలు వచ్చాయి. విచారణలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇలా మాట్లాడడం తప్పు కదా అంటూ వైసీపీ ఎద్దేవగా వాదన చేసి బలంగా గెలిచింది కూడా. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అంటే ఇవన్నీ కూడా ఒక లీడర్గా చేయాల్సిన పనులు కాదు, పైనుంచి ఆదేశాలు రావడంతో మనం ఏదైనా చేస్తామంటే ఇలాగే పేలిపోతాయి. చంద్రబాబు చెప్పాడు, మోడీ చెప్పాడు అంటూ ఏది పడితే అది చేసుకుంటూ పోతే మనకు సంబంధించి కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, మనకు సంబంధించిన వాళ్ళను కాపాడుకోవడంలో కూడా ఫెయిల్ అవుతూ పోతుండడం అంటే అసలు పార్టీకి పెట్టడం ఎందుకు, ఆ పార్టీని ముంచడం ఎందుకు అనేదే ఇక్కడ చాలామంది బలంగా వినబడుతున్నాం అన్నమాట. ఇటీవల హోంశాఖ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు
నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి అంటూ కూడా గతంలో కూటమిని ఉద్దేశించి కూటమి ప్రభుత్వంలో గందరగోళానికి దారితీశాయి ఈ మాటలు. తన శాఖ కాకపోయినా పరోక్షకంగా హోంమంత్రిని లేదా ముఖ్యమంత్రిని విమర్శించినట్లు అనిపించింది. ఇది ప్రభుత్వ ఉమ్మడి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే సూత్రానికి విరుద్ధమని విమర్శలు వచ్చాయి. పరిపాలన అనేది సినిమాలా ఉండదని, గ్రౌండ్ లెవెల్లో చట్టం తన పని తాను చేసుకుపోవాలని పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆవేశంలో మాత్రమే మాట్లాడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. గతంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థను విచ్చలవిడిగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం కూటమి అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడం లేదా వారిని పక్కకు పెట్టడం లాంటివి చూస్తుంటే కేడర్లో కొంత అసహనం ఉంది. గతంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, పన్నులపై పోరాడిన ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉండి వాటిని తగ్గించడంలో ఏమాత్రం సక్సెస్ అయ్యారు అంటూ కూడా విమర్శలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పేరుకే మాటలు చెప్తున్నారు కానీ అధికారంలోకి వచ్చినాక మొత్తం సున్నా తప్ప మరొకటి లేదు అనేది నానుడి కూడా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా తను సనాతన ధర్మం, ఇమేజ్ లేదా వ్యక్తిగత సిద్ధాంతాలు ఇస్తూ ప్రాముఖ్యత గ్రామీణ అభివృద్ధి లేదా పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల మీద శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నిధులు విడుదల, ఉపాధి హామీల పథకం వంటి విషయాల కంటే సోషల్ మీడియా అంశాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పోతున్నారని చూస్తున్నాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ను పెంచే కార్యక్రమాలు కాదు. పైగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వీటివన్నీ కూడా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలనే ప్రశ్న కూడా బలంగానే వ్యక్తమవుతుంది. అధికారం వచ్చింది, అధికారంలో కూర్చున్నప్పుడు పార్టీని కాపాడుకోవాలి, పార్టీలో ఉన్న కార్యకర్తలకు మనోభావాలను కాపాడుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా అందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలి. అది చేయనప్పుడు మళ్ళీ అధికారం ఆశించడం తప్పు. కానీ 15 ఏళ్ళు ఇదే చంద్రబాబు పార్టీని పట్టుకొని మనం ఉండాలి, మరో 20 ఏళ్ళు లోకేష్కు చేకొట్టాలి, ఆ తర్వాత దేవాంశకు కూడా మనం ఓకే చెప్పాలి అనే కార్యక్రమాలు సరైన విధానం కాదు.